మీరు క్రాఫ్ట్ లవర్ అయితే ఖచ్చితంగా మీకు ఈ క్రాఫ్ట్ నచ్చుతుంది అనుకుంటున్నాను. హలో ఆల్, దిస్ ఇస్ కావ్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యాస్ డైరీ. బేసిక్ గా మనం అందరం న్యూ ఇయర్ లో రిజల్యూషన్స్, గోల్స్ ఇవన్నీ చేంజ్ చేసుకుంటామో లేదో తెలియదు, కానీ క్యాలెండర్ అయితే ఖచ్చితంగా మ్యాండేటరీగా చేంజ్ చేసుకోవాల్సిందే కదా ప్రతి ఇంట్లో. మరి ఇంకెందుకు లేట్, క్యాలెండర్ ని ప్రిపేర్ చేసుకుందామా? ఫస్ట్ అయితే నేను చార్ట్ పేపర్ ని తీసుకుని దాన్ని 12 పీసెస్ గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న ఆ 12 పీసెస్ కి నేను వీడియోలో చూపిస్తున్న షేప్ లో నేను కట్ చేసుకున్నాను అన్ని షీట్స్ ని కూడా. అండ్ ఇంకో A4 షీట్ తీసుకుని నేను ఇక్కడ చూపిస్తున్న ఫ్లవర్స్ అన్నిటిని డ్రా చేసుకున్నాను. మీకు నచ్చిన ఫ్లవర్స్ ని మీరు డ్రా చేసుకోవచ్చు. సో డిఫరెంట్ ఫ్లవర్స్ అయినా డ్రా చేయొచ్చు, లేదా సేమ్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అయినా డ్రా చేసుకొని మనకి నచ్చిన కలర్స్ కి వాటికి కలరింగ్ చేస్తే సూపర్ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ లైట్ కలర్స్, మీరు పేస్టల్ కలర్స్ కూడా డ్రా చేసుకుంటే బాగుంటుంది. నేనైతే 4 కలర్స్ తో డ్రా చేసుకున్నాను ఈ ఫ్లవర్స్ అన్నిటిని. అండ్ ఆ స్టెమ్స్ ఉంటాయి కదా, వాటిని మాత్రం గ్రీన్ అండ్ లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ తో ఫిల్ చేసుకున్నా. మొత్తం కలరింగ్ అయ్యాక అండ్ ద ఫైనల్ అవుట్పుట్ చూడండి ఎంత బాగా వచ్చిందో. అండ్ యాక్చువల్లీ నేను డార్క్ కలర్ చూస్ చేసుకున్నాను కదా, సో అందుకే చాలా ఎలివేట్ అయినట్టు నాకు అనిపించింది. ఇవే ఫ్లవర్స్ డ్రా చేయాలని లేదు, మీకు వచ్చిన ఫ్లవర్స్ లేదా మీకు నచ్చినవి ఆరల్ సేమ్ అన్ని ఒకేలా ఉండేవి డ్రా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ముందు చెప్పా కదా నేను ఇలా ఈ షేప్ లో అన్ని పేపర్స్ ని కట్ చేసుకున్నా అని. సో అదే అన్నమాట. ఫస్ట్ అయితే ఫ్లవర్స్ అండ్ పేపర్ కటింగ్ అయిపోయింది కదా, ఇంకా మనం చేసుకోవాలనుకునేది క్యాలెండర్ కాబట్టి సో ఇలా మంత్స్ అన్నిటిని రాసేసుకొని మంచిగా 2026 క్యాలెండర్ ని చూసి దాన్ని ఫాలో అయ్యి రాసేయడమే. ఈ క్యాలెండర్ ని నేను పింట్రెస్ట్ లో చూస్ చేసా. బట్ పింట్రెస్ట్ లో ఏంటంటే అందరూ కూడా చాలా వరకు లైట్ కలర్స్ నే యూజ్ చేశారు ఫ్లవర్స్ కి. అండ్ నేనైతే కొంచెం బ్రైట్ గా ఉంటే బాగుంటుందేమో అని చెప్పి డార్క్ కలర్స్ ని యూజ్ చేసా. అండ్ ఫైనల్ గా అన్ని రాసేసుకున్నాక, ప్రతి మంత్ కూడా రాసుకున్నాక, అండ్ ఇట్ లుక్స్ లైక్ దిస్ అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్ స్పెషల్ ఉంటుంది కదా, ఏదర్ వాళ్ళ బర్త్డేస్ కానీ, యానివర్సరీస్ కానీ, ఆర్ ఎల్స్ అన్ఫర్గెటబుల్ మెమరీస్ కానీ. నాకైతే నా బర్త్డే అండ్ నా వెడ్డింగ్ డే ఈజ్ మై స్పెషల్ డే. మరి మీకు ఏ మంత్ స్పెషల్ మంత్ నో కామెంట్ చేసేయండి. మనం రాసి ప్రిపేర్ చేసుకున్న మంత్స్ అన్నిటికీ కూడా ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా, కట్ చేసుకొని అవి ఇలా పేస్ట్ చేయాలన్నమాట. అన్ని ఫ్లవర్స్ ఒకటే దగ్గర పెడితే అంత బాగుండదు. సో అందుకే నేను డిఫరెంట్ దగ్గర పెట్టాను అనమాట. ఐ మీన్ అన్ని ఒకటే సెంటర్ లోనో లేకపోతే ఎడ్జెస్ లోనో కాకుండా అన్ని డిఫరెంట్ గా ఒకటి సెంటర్ లో ఒకటి ఎడ్జెస్ లో ఇలా అయినప్పుడు మొత్తం అన్ని ఫ్లవర్స్ కూడా మనకి మంచిగా విజిబుల్ అవుతాయి. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించింది? ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. ఐ థింక్ మీకు ఈ DIY నచ్చుతుంది అనుకున్నాను. ఇఫ్ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.